హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు వీడియోలో మీకు పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆనియన్ పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా! సో, పకోడీ మనం బయట చేసే విధంగా ఎలా చేసుకోవచ్చో ఇంట్లోనో చూపిస్తాను. ముందుగా దీనికోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను ఒక 4, 5 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. మీరు చేసుకునే పకోడీని బట్టి మీరు ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ అయితే కాస్త ఎక్కువే పడతాయి దీనికి. అలాగే ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ సాల్ట్‌ని కలిపేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఇందులో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. మనమైతే ఈ పకోడీ కోసం అస్సలు వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే విధంగా చేసి చూడండి. మీకు పకోడీ బయట బండి మీద చేసే విధంగానే గట్టి పకోడీ రెడీ అవుతుంది. అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, అలాగే పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి తరుగు వేసేసుకున్నాను. అలాగే ఒక పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ కారం. కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. నేను పిల్లలు తింటారు కాబట్టి కాస్త తక్కువే వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం పకోడీ పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేసి చూడండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలపాలి. మనకు ఆనియన్స్‌లో రిలీజ్ అయ్యే వాటరే సరిపోతుంది. చివరగా మొత్తం కలిపిన తర్వాత చివరగా కొద్దిగా పొడి పిండి, శనగపిండి అలా చల్లుకోండి. శనగపిండి తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. ఆయిల్ అయితే స్టవ్ హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టారంటే పకోడీ సరిగా రెడీ అవ్వదు. ఇది చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయినాయో. మన టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంతే అండి. ఎంతో ఈజీగా ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిపోయిన పిండిని కూడా వేసేసుకుందాం. ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి. మంచిగా ఫ్రై అవుతాయి. ఆయిల్ తక్కువ వేసారంటే సగం మునిగి సగం పైకి తేలుతూ ఉంటే సరిగా కుక్ అవ్వదు పకోడీ. మిగతా పిండిని కూడా వేసేసుకుందాం. అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే పకోడీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా పకోడీ లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయిందో. పకోడీ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.